ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ తపోవనాయ నమః. ఓం శ్రీ చిన్మయ సద్గురవే నమః. ఓం శ్రీ వేమన యోగేశ్వరాయ నమో నమః. అణువులో అంతా ఉంది. చూడడానికి అణువే కానీ అంతా ఉంది. పరమాణువులో విశ్వానికి సంబంధించిందంతా ఉంది. విశ్వానికి విశ్వాధారమైనటువంటిది పరమాణువులో కూడా లభ్యమవుతూ ఉన్నది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాంట్లో సర్వము ఉంది. ఇది తెలుసుకుంటే సర్వంలో తిరగాల్సిన అవసరం లేదు. మనకు తిరగాలని ఉంటుంది, తిరుగుతూ ఉండాలని ఉంటుంది, తిరుగుతూనే ఉంటాం. ఎన్నెంటి చుట్టూ తిరుగుతామో, ఎన్ని చోట్లకు తిరుగుతామో, ఎన్నెంటి కోసం తిరుగుతామో, ఎన్ని అనుభవాల్ని గడించడం కోసం తిరుగుతామో, తిరుగుతూనే ఉంటాం. ఈ చోటు నుంచి ఆ చోటికి, ఆ చోటు నుంచి ఇంకో చోటికి, ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి, ప్రతిరోజు కూడా ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి షాప్కి, షాప్ నుంచి ఇంకో వ్యాపారానికి, ఇంకెక్కడికో తిరుగుతూనే ఉంటాం. బ్యాంక్కి, ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉంటాం. మనల్ని ఆదరించే వాళ్ళ దగ్గరికి, ఆదరించిన వాళ్ళ ఇంటికి ఇలా పోతూనే ఉంటాం. ఈ తిరుగుతూనే ఉంటాం. తిరిగి 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 తల తిరుగుతూ ఉంటుంది, తల తిరిగిపోతూ ఉంటుంది. ఆ తల తిరిగిపోయి ఎప్పుడో కింద కూడా పడిపోతూ ఉంటాం. ఏం ఆగుతాయి? ఈ తిరగడం ఆగుతుందా? పోనీ తిరిగి 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 ఇంకా చాలా అనిపిస్తుందా? అనిపించదు. పోనీ శాంతి వచ్చిందా? రాదు. ఎందుకంటే చుట్టూతా ఎంత తిరిగినప్పటికి కూడాను, చుట్టుకొలతను ఆధారం చేసుకొని ఎంత తిరిగినప్పటికి కూడాను, సర్కంఫరెన్స్లో ఎంత తిరిగినా సెంటర్లో, కేంద్రంలోకి రాకపోతే శాంతి అనేది లేదు, సుఖం అనేది లేదు. అందుకనే ప్రతిదానికి ఒక కేంద్రం ఉంది. ఆ కేంద్ర బిందువు ఆ పరబ్రహ్మమే అయ్యింది. ఆ బిందువును పట్టుకుంటే చాలు. ఆ కేంద్రం చుట్టూతా తిరగక్కర్లేదు. చుట్టుకొలతను పట్టుకొని కేంద్రంలో ఉంటే సర్వము తెలిసిపోతుంది. అందుకనే యాత్ర చేయాలి అని అంటే వేరే వాళ్ళు యాత్రలు చేస్తూ ఉంటారు. యాత్రలకు వెళ్ళి ఏంటి చేసేది? అక్కడికి వెళ్ళి కూడా ఈ మనసు, తిరిగే మనసును ఇంకో చోట తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తిరిగి 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 ఇవన్నీ అలవాటు అయిపోయింది, కానీ ఇంకో చోట తిప్పితే అక్కడ బాగుంటుందేమో అని చెప్పేసి అక్కడ తిప్పుతూ ఉంటారు. నిజానికి యాత్రకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మననము అనే యాత్రలోకి వెళ్ళాలి, నిధిధ్యాసనము అనే యాత్రలోకి వెళ్ళాలి, ధ్యానము అనే యాత్రలోకి వెళ్ళాలి, సమాధి అనే యాత్రలోకి వెళ్ళాలి. ఇంకా లోతుల్లోకి వెళితే నిర్వికల్ప సమాధి అనే యాత్రలోకి వెళ్ళాలి. పరబ్రహ్మతో ఐక్యము అనేటటువంటి గమ్యస్థానాన్ని చేర్చేటటువంటి యాత్రలోకి వెళ్ళాలి. ఆ యాత్రలోకి వెళ్ళాలంటే అది లోపలే ఉంది. ఎందుకంటే పరమాణువులోనే పరమసత్యం దాగుంది. బయటంతా వెతకక్కర్లే, నామరూపాల్లోకి పరిగెత్తక్కర్లేదు, విశ్వంలో ఎక్కడికి తిరగక్కర్లేదు. కానీ మనం తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే మన మనసుకు తిరగడం అలవాటు. అది తిరగలిలా తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తిరగలిలా తిరుగుతూ తిరగలిలో పడిపోయినట్టుగా బాధలు అనుభవిస్తూ కూడా ఉంటుంది. అందుకే అంటున్నారు వేమన, ఎందుకయ్యా తిరుగుతారు అనవసరంగా? తిరిగితే వచ్చేది ఏదైతే ఉందో నిజానికి ఏది రాదు. ఏది కావాలని, ఏది రావాలని, ఏది పొందాలని, ఏది తెలుసుకోవాలని, ఏది అనుభవించాలని తిరుగుతున్నావో అది తిరగకుండా ఉంటేనే వస్తుంది అంటున్నారు వేమన. తిరగక్కర్లేదు దాని గురించి. తిరుగుతున్నావు. జనన మరణ సంసార చక్రంలో ఎన్ని జన్మల నుంచో తిరుగుతున్నావు. తిరగడం ఆగలేదు, దొరకాల్సింది దొరకలేదు. అందుకని తిరగక్కర్లేదు, తిరగద్దు ఇంకా చాలు. ఎన్నింటి చుట్టూ తిరుగుతున్నావు, ఎన్నింటినో నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. సూర్యుడి చుట్టూ కూడా చాలా గ్రహాలు తిరుగుతున్నాయి. అలాగే చాలా సోలార్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇంకెవరి చుట్టూ తిరుగుతున్నాయి. అవన్నీ అవసరం లేదు మనకి. ఒకే కేంద్రం, ఆ కేంద్రమే అంతటా ఉంది. ఆ అంతటా ఉన్నటువంటి కేంద్రమే పరబ్రహ్మం. అది తనువులోనే ఉంది, అది బయటెక్కడా లేదు. లోపలే ఉన్నటువంటి ఆ కేంద్రాన్ని తెలుసుకోక బయటెక్కడో తిరుగుతావు ఏంటంటారు వేమన. తనువులోనున్న తత్వంబు తెలియక వేరే యాత్రబోవు వెర్రివాడు గంత మోసి మోసి గాడిద తిరుగదా విశ్వదాభిరామ వినురవేమ. తనువులోనున్న తత్వంబు తెలియక. తనువులోనే ఉంది తత్వం. ఆ పరబ్రహ్మ అంతర్యామిగా లోపలే ఉన్నారు. ఆ పరబ్రహ్మమే లోపల ఇన్నర్ సెల్ఫ్గా, అంతరాత్మగా, అంతర్యామిగా ఉంటూ ఉన్నది. ఆ మనస్సుకి, బుద్ధికి, అంతఃకరణంలో ఉన్నటువంటి అహంకార చిత్తములకు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడే ఉంటుంది అఖండమైనటువంటి ఆత్మ, అంతటా ఉన్నటువంటి ఆత్మ, అన్నింటినీ ఉంచుకున్నటువంటి ఆత్మ, ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ లోపలే. తనువులోనున్న తత్వంబు తెలియక.
యాత్రలకు వెళ్తుంటారు. యాత్రలకు వెళ్తే ఏమవుతుంది అక్కడ? యాత్రలకు వెళ్తారు కానీ ఏం పట్టుకెళ్తారు? అవే రాగద్వేషాలను పట్టుకెళ్తారు, అవే ఈర్ష్య అసూయలను పట్టుకెళ్తారు, అవే మూర్ఖపు పట్టుదలలను పట్టుకెళ్తారు, అవే అహంకార అభిమానములను పట్టుకెళ్తారు. వెళ్ళిన తర్వాత యాత్రలో కూడా అవే స్పర్ధలు, అవే విభేదాలు, అవే వివాదాలు, అదే అశాంతి, అవే కంప్లైంట్లు, అదే అలజడి. ఎందుకంటే మోసకెళ్ళేవన్నీ ఇవే, మోసకెళ్తారు ఇవే మోసకెళ్ళి ఎక్కడికి వెళ్తే ఏం లాభం? ఎక్కడికి వెళ్ళినా అంతే, ఎంత దూరం వెళ్ళినా అంతే. ఈ మాయా కార్యాలను సరిగ్గా తెలుసుకోక ఆ మాయలో పడి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అసంతృప్తి మిగులుతుంది. అవే మనస్సులు, అవే స్వభావాలు, అవే గుణాలు, అవే ప్రవర్తనలు. ఎక్కడికి వెళ్తే ఏముందండి? ఎక్కడికి వెళ్తే ఉంది? ఏ క్యాంపుకి వెళ్తే ఉంది? వెళ్ళొచ్చిన తర్వాత ఏమవుతుంది? అవే స్వభావాలు, ఏమీ మారవు. ఆ చెప్పేవాళ్ళది మారదు, ఈ వెళ్ళి ఆ క్యాంపులో పాల్గొన్నటువంటి వాళ్ళది మారదు. యాత్రలకు వెళ్ళినటువంటి వాళ్ళు, సాధనా శిబిరాలకు వెళ్ళినటువంటి వాళ్ళు అంతే, వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. అదొక తమాషా, అంటే ఒక మార్పు. కాసేపు మనకేదో వచ్చింది అనే ఫీలింగ్ వస్తుంది, వచ్చిన తర్వాత అది రాలేదు అని కరెక్ట్గా తెలిసిపోతుంది. మరి అలా ఒకసారి వెళ్తే వచ్చేస్తే మరి ఆ పెట్టుకునే వాళ్ళకి బిజినెస్ ఎట్లా సాగుద్ది? యాత్రలు పెట్టేవాళ్ళకి, దాని తర్వాత సాధనా శిబిరాలు పెట్టేవాళ్ళకి. సాధన శిబిరం పెట్టేవాళ్ళకు కూడా ఇది సాధన కోసం అని కాదు, దీనివల్ల ఎంత మిగులుతుంది, ఈ మిగిలింది ఏం చేయాలి, ఎట్లా మిగుల్చుకోవాలి, ఇదే ఉంటుంది ఆలోచన. ఆ సాధన చేయడానికి పోతున్నాడు వాడు, ఆ పెట్టేటటువంటి వాడు, చెప్పేటటువంటి వాడు ఈ డబ్బులు మిగుల్చుకోవడానికి పోతున్నాడు. మిగుల్చుకున్న డబ్బులతో ఏం చేయాలి? ఇంక వాడికేం సాధన? ఇంకా వాడికే లేదు సాధన. ఇంకా దాంట్లో సాధన శిబిరంలో వెళ్ళిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఏమొస్తుంది సాధన? యాత్ర అంటే అదొక బిజినెస్. అందుకు కాదు యాత్ర చేయాల్సింది, పరబ్రహ్మను తెలుసుకోవడానికి. దానికి బయటికి పోకర్లేదంటాడు వేమన. గాడిదతో పోలుస్తున్నారు. గంత మోసి మోసి గాడిద తిరుగదా. గాడిద తిరుగుతుంది, కానీ గాడిదకి ఏం మోస్తుందో కూడా తెలియదు. సంచి మోసుకొని తిరుగుతూనే ఉంటుంది, తిప్పుతూనే ఉంటారు. దాని సంచిలో ఏముందో తెలుసా? గంధపు చెక్కలు ఉంటాయి. గాడిదకి తెలుసా? అసలు ఆ వాసన చూడటమే తెలియదు గాడిదకి. అంతే ఈ అహంకారం అనే గాడిద ఇది అలాగే మోసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఆ పరబ్రహ్మం లోపల ఎక్కడో ఉందని తిరుగుతుంది. ఎక్కడో ఉంది, నీలోనే ఉంది. గాడిద పైన సంచిలోనే ఉంది, అది మనకు తెలియదు. ఇక్కడ మనకు లోపలే ఉంది, అది మనకు అర్థం కాదు. అందుకని చెప్పేసి అంటారు, ఇక్కడ లోపలే ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? సమస్త అండాండ పిండాండ బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి అధిష్టానమైనటువంటి పరబ్రహ్మ నీ లోపలే ఉంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నీలోనే ఉంది, సూక్ష్మాతి సూక్ష్మంగా నీలోనే ఉంది. అది తెలుసుకోకుండా ఏదో తాత్కాలికంగా యాత్రకు పోతే ఏమవుతుంది? ఒకసారట ఒక శిష్యుడి గారు ఒక విషయాన్ని గమనించారట. ఏమిటంటే ఒక దున్నపోత కూర్చొని ఉందట. ఆ దున్నపోత మీద ఈగలన్నీ ఉన్నాయి, జుర్రు జుర్రు అని జోరీగలన్నీ వాళ్తున్నాయి. అది తోకతో కొడుతోంది, చెవులతో కొడుతోంది, దిలించుకుంటోంది. సరే కాసేపు అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక సరస్సులోకి పోయిందట. పొయ్యి దాంట్లో మునిగేటప్పటికీ ఈగలన్నీ బయటకు వచ్చేసాయి. అప్పుడు ఆ శిష్యుడు గారు అనుకున్నా, అబ్బా ఎంత బాగుంది, ఈగలతో ఈగలు అసలు దాని మీద వాలకుండా ఉండాలంటే అసలు అది ఎంత బాగా లోపల మునిగితే ఎంత బాగుంది, హాయిగా దానికి విముక్తి వచ్చింది అని చెప్పేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు కూడా ఇదే అనిపిస్తుంది, నాలో కూడా పాపాలు చాలా ఉన్నట్టున్నాయి, ఆ పాపాలన్నీ నేను కూడా యాత్రకు వెళితే, యాత్రలో ఎక్కడైనా వెళ్ళి క్షేత్రంలో మునిగితే ఆ పాపాలన్నీ పోతాయా ఇట్లా అని అంటే తప్పకుండా పోతాయి నాయన అన్నాడు. మరి ఆ పోయినవి మళ్ళీ ఎందుకు వస్తాయంటే బయటకు వస్తే మళ్ళీ వస్తాయి నాయన, మళ్ళీ పాపాలు రాకుండా ఉండాలంటే నువ్వు బయటికే రాకుండా లోపలే ఉంటే అప్పుడు రావు అని చెప్పారు. అలా లోపల ఉండడం మీకు వీలవుతుందా? కాసేపు ఏదో పోయినట్టు అనిపిస్తాయి అంతేగాని మళ్ళీ వచ్చినప్పుడు అవే స్వభావాలు, అవే గుణాలు అట్లానే ఉంటాయి. ఒక ఆయన ఒక శిష్య బృందం యాత్రకు వెళ్తూ ఉంటే గురువుగారు ఏం చేశారంటే గుమ్మడికాయని ఇచ్చి దీన్ని కూడా తీసుకెళ్ళన్నాడు. అన్ని చోట్లకి తీసుకెళ్ళాడు. తర్వాత మళ్ళీ తీసుకొని రా అన్నాడు. తీసుకొని వచ్చిన తర్వాత గుమ్మడికాయ పగలగొట్టంటే పుచ్చిపోయిందట. అంటే ఏమిటి? గుమ్మడికాయ కూడా యాత్ర చేసింది, నువ్వు కూడా యాత్రలు చేసావు. సరి అయినటువంటి బుద్ధితో కనుక యాత్ర చేయకపోతే ఏమవుతుంది? నీ మనసు కూడా ఉండేదానికంటే ఇంకా అధ్వానం అయిపోతుంది. కొంతమంది యాత్రలకు వెళ్ళి వచ్చిన తర్వాత కంప్లైంట్లు చెప్తుంటారు, చూడాలి ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా పెట్టలేదు, దీనికి సరిగ్గా లేదు అంటుంటారు. ఎందుకు వెళ్ళినట్టు యాత్రకి? వచ్చిన తర్వాత ఇంకెక్కువ అశాంతి. అందుకని ఎక్కడికి తిరగాలి, ఎందుకు తిరగాలి, తిరగాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు తిరగాలి? తిరగాల్సిన అవసరమే లేదు. ఇన్ని చోట్లకి తిరిగి 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 దేనికోసం తిరుగుతున్నాం? కాస్త శాంతి కావాలి, కాస్త మనసు ప్రశాంతంగా ఉండాలి, కొంచెం నాకు ఏది అవసరం లేకుండా నాతో నేను ఉన్నట్లు నాకు అనిపించాలి, కాస్తగా ఆ ఆత్మలోకి వెళ్ళినట్టు ధ్యానం చేసినట్టు కాస్త అనిపించాలి. ఇందుకోసం తిరుగుతున్నాం. దానికోసం అన్ని చోట్ల తిరగాలా, స్థలాలు మార్చాలా? ఏం అవసరం లేదు.
ఉన్న చోటనే ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఉన్నదేదో ఉన్న చోటనే ఉండి తెలుసుకోవడానికే అది ఉన్నది, లోపలే ఉండి ఉన్నది, లోపలే ఉంటూ ఉన్నది. దాన్ని తెలుసుకోవాలనంటే వేరే యాత్రకు పోవాల్సిన అవసరం లేదంటారు. వేరే యాత్ర బోవు వెర్రివాడు అన్నారు. వెర్రివాడని ఎందుకన్నారు? అక్కడ ఏదో ఉందనుకొని పోతున్నాడు, అక్కడ ఏదో దొరుకుతుందనుకొని పోతున్నాడు. ఎక్కడ పోతున్నాడు? ఎక్కడ లేదో అక్కడికి పోతున్నాడు, ఎక్కడ ఉందో అక్కడ చూడట్లేదు. ఏ బుద్ధితో పోతున్నాడు? సరైనటువంటి బుద్ధితో పోవట్లేదు. అందుకే అన్నారు తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తత్వాన్ని తెలుసుకోవాలంటే తత్వం తెలిస్తే ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు పొంది అనుభవించి తరించాలనుకుంటున్నావో ఆ తత్వాన్ని తెలుసుకుంటే అవన్నీ కూడా లభ్యమవుతాయి. అది నీ లోపలే ఉంది. ఎక్కడికో వెళితే ఏదో పొందాలనుకుంటున్నావు, అట్లాంటి ఎన్ని చోట్లకు వెళ్ళినా ఎన్నిసార్లు పొందినా ఈ పొందాలనుకునేటటువంటి తపన తీరలేదు, పరిపూర్ణమైనటువంటి సంతృప్తి నీకు రాలేదు. అందుకనే ఇటువంటి తిరగడం అనేటటువంటి దానిని పక్కన పెట్టేసి నీ లోపలే ఎక్కడ దాగుందో దానిని కనుక్కొని ఏ విధంగా దానిని తెలుసుకోవాలో అది ప్రయత్నం చేసి ఆ మననము, నిధిధ్యాసనము, ధ్యానము, ఆ బ్రహ్మాకారము, దాని ద్వారానే నీకు ఆ పరమతత్వం తెలుస్తుంది. ఆ విషయాన్నే మనం కూడా గుర్తుంచుకొని బయటికి తిరగడం అనేటటువంటి దాన్ని మానేసి లోపలే ఉండడం అనేటటువంటి దాన్ని గ్రహించాలి. తనువులోనున్న తత్వంబు తెలియక వేరే యాత్ర బోవు వెర్రివాడు గంత మోసి మోసి గాడిద తిరుగదా విశ్వదాభిరామ వినురవేమ. అందుకే మనం కూడా యాత్రకు పోయేటప్పుడు ఆలోచించాలి. యాత్రకు పోయి మనం తెలుసుకునేది ఏమిటి, పెద్దగా వచ్చేది ఏమిటి? అందుకని యాత్ర లోపల అంతఃయాత్ర చేయాలి. అంతరిక్ష యాత్ర కాదు చేయాల్సింది, అంతః ప్రపంచంలోకి లోపలికి వెళ్ళి అంతఃకరణం లోపలికి వెళ్ళి ఇంకా లోతుల్లో వెనకాలన్నటువంటి ఆ సాక్షి చైతన్యం, పరబ్రహ్మ చైతన్యాన్ని గ్రహించేటటువంటి యాత్రని మనం చేసి తరించగలగాలి. అందుకనే సుఖం కావాలన్నా, ఆనందం కావాలన్నా, పరమశాంతి కావాలన్నా, ముక్తి కావాలన్నా, విమోచనం కావాలన్నా, ఈ అలజడి, తన్యత, ఈ ఒత్తిళ్ల నుంచి మోక్షం కావాలన్నా లోపలికి వెళితే చాలు. అందుకనే ఆ యాత్ర లోపల, ఆ లోపలే ఉందే స్థలం, నీ దగ్గరే ఉంది, నీలోనే ఉంది. దానికోసం నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అందుకని చెప్పేసి నీ దగ్గరే ఉంటే అది ఎక్కడో ఉందనుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో ఉంది అనుకుంటే తిరగాల్సి వస్తుంది, ఇంకెక్కడో దొరుకుతుంది అనుకుంటే తిరగాల్సి వస్తుంది. ఎక్కడో ఉంది, ఇంక దేంట్లోనో ఉంది అనుకునేటటువంటి భ్రమను వదిలి ఇక్కడే ఉంది, నాలోనే ఉంది అనేటటువంటి ఆ ప్రయత్నాన్ని ఆ జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటే ఉన్న చోటనే లభిస్తుంది. మనం కూడా ఉన్న చోటనే ఉందాం, ఉన్న చోటనే దానిని పొందుదాం. హరి ఓం.